Hello, I'm Sunny Williams. I'm up here on the International Space Station. అంతరిక్షంలో 9 నెలల పాటు గడిపిన సునీతకు నాసా ఎంత కాంపెన్సేషన్ ఇస్తుందో మీకు తెలుసా? అసలు సునీత విలియమ్స్ జీతం ఎంతో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు భూమికి తిరిగి వస్తున్న ఈ ఘట్టం కోసం ప్రపంచం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఒక వారం కోసం జూన్లో స్పేస్కు వెళ్లిన ఈ ఇద్దరు వ్యోమగాములు అనుకోని పరిస్థితుల్లో 9 నెలల పాటు ఐఎస్ఎస్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ కాల వ్యవధికి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్స్కు ఓవర్ టైమ్ కాంపెన్సేషన్ ఏమైనా ఉంటుందా? వ్యోమగాములకు నాసా ఇప్పుడు ఎంత పరిహారం చెల్లిస్తుంది అని తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందిలో ఉంది. అసలు సునీత విలియమ్స్ జీతం ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం. నాసా మాజీ వ్యోమగామి కాడీ కోల్మాన్ ప్రకారం ఆస్ట్రోనాట్స్కు సాధారణ జీతాలు మాత్రమే ఉంటాయి. ఓవర్ టైం అంటూ ఏదీ ఉండదు. జీతంతో పాటు అంతరిక్షంలోకి వెళ్లి రావడానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, బస చేయటం, తిండి వంటి వాటిని నాసా కవర్ చేస్తుంది. అయితే ఏదైనా అనుకోని ఘటన జరిగి ఐఎస్ఎస్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చినట్టయితే ఇన్సిడెంటల్స్ పేరుతో నాసా వ్యోమగాములకు డబ్బులు చెల్లిస్తుంది. అది చాలా తక్కువగానే ఉంటుందని తెలిపారు. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు GS-15 ఫెడరల్ గవర్నమెంట్ ఉద్యోగుల జాబితాలో ఉన్నారు. ఈ GS-15 జాబితాలోని ఉద్యోగులు అమెరికాలోనే అత్యధిక జీతం అందుకుంటున్న జాబితాలో ఉన్నారు. In the heart of the space station, really, this is the service module. This is the వీరి బేసిక్ శాలరీ $1,25,133 నుంచి $1,62,672. భారత కరెన్సీలో 1.08 కోట్ల నుంచి 1.41 కోట్ల మధ్య ఉంటుంది. అయితే ఈ ఇద్దరు వ్యోమగాములు అంతరిక్షంలో చిక్కుకుపోయారని నాసా చెప్పడం లేదు. 9 నెలలు గడుస్తున్నా వారు ఐఎస్ఎస్లోనే సాధారణంగా విధులు నిర్వహిస్తున్నారంటూ స్పష్టం చేస్తోంది. ఫలితంగా వీరికి 9 నెలల జీతం మాత్రమే అందుతుంది. అంటే 287 రోజులు అంతరిక్షంలో గడిపిన సునీత విలియమ్స్ రోజుకు $347 మాత్రమే చెల్లిస్తున్నట్లు. అంటే వీరిద్దరికీ 9 నెలల కాల వ్యవధికి $93,830 నుంచి $1,22,000 మధ్యలో జీతాలు అందే ఛాన్స్ ఉంటుంది. And then, of course, there's a control panel, and that's where we do most of our actions. కాంపెన్సేషన్ కూడా కలుపుకుంటే సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లకు $94,998 నుంచి $1,23,152 వరకు ఉంటుంది. అయితే గత ఏడాది జూన్లో బోయింగ్ స్టార్ లైనర్లో అంతరిక్షంలో ఐఎస్ఎస్కు వెళ్లారు. వారం తర్వాత వీరు భూమికి తిరిగి రావాల్సి ఉంది. Making coffee. కానీ స్టార్ లైనర్లో వచ్చిన సమస్యల కారణంగా ఆ స్పేస్ క్రాఫ్ట్ ప్రమాదకరంగా మారి వారు అక్కడే చిక్కుకున్నారు. స్టార్ లైనర్ ఒంటరిగానే భూమికి తిరిగి వచ్చింది. ఇప్పుడు అంతరిక్షంలో చిక్కుకున్న వ్యోమగాములను తీసుకొచ్చేందుకు స్పేస్ ఎక్స్ క్రూ9 మిషన్ ఐఎస్ఎస్కు వెళ్ళింది. ఈ మిషన్లో భాగంగా స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5:57 అంటే భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 వ్యోమగాములు గల్ఫ్ ఆఫ్ మెక్సికో తీరం వద్ద నీటిలో దిగుతారు. And splashdown, Crew 9 back on Earth. ఇదిలా ఉంటే సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ఇద్దరు వారి సుదీర్ఘ ప్రయాణం తర్వాత చాలా శారీరక సవాళ్లను ఎదుర్కొంటారు. అంతరిక్షం నుండి భూమికి తిరిగి వచ్చిన తర్వాత విలియమ్స్, విల్మోర్లకు నడవడంలో సమస్యలు ఉండొచ్చు. నిపుణులు శిశువు పాదాలు అనుభవిస్తారని అంటున్నారు. దీని అర్థం వారి అరికాళ్లపై ఉన్న కాళ్ళాస్ ఎక్కువసేపు అంతరిక్షంలో ఉన్న తర్వాత మృదువుగా పొట్టు రావచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం వారి పాదాలు శిశువుల పాదాలలాగే చాలా సున్నితంగా ఉంటాయి. దీనిని వివరంగా వివరిస్తూ నాసా మాజీ వ్యోమగామి లేరాయ్ చియావో మాట్లాడుతూ, వ్యోమగాములు అంతరిక్షంలో బరువులేనితనాన్ని అనుభవించినప్పుడు పాదాలపై ఉన్న కాళ్ళాస్ అదృశ్యం కావడం ప్రారంభిస్తుందని అన్నారు. And that is NASA astronaut Nick Hague, commander of. వీరు ప్రాథమికంగా మీ చర్మం మందాన్ని కోల్పోతారు అని చియావో అన్నారు. ఇతర నిపుణులు కూడా అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉండటం వల్ల ఇద్దరు వ్యోమగాములు కండరాల క్షీణత అనుభవిస్తారని, దీనివల్ల నడవడంలో ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పారని ఫస్ట్ పోస్ట్ నివేదించింది.